ఈ బురద నీటితో బ్రేక్ ఎలా పట్టిందో బండి ఎలా నిలిచిందో అర్థం కావట్లేదు మామ. బ్రేంబో క్లచ్ లివర్ కిట్ ని అయితే ఫస్ట్ ఇన్స్టాల్ చేస్తున్నా మామ. దానికోసం అయితే అద్దం విప్పేశాను, యోక్ ఉండే లివర్ ని తీసేసా, స్విచ్ కిట్ ని కూడా ఓడి పెరికేసి యోక్ ని అయితే బయటికి లాగేసా మామ. యవ్వ కంపెనీ వాడు ఎంత కంజూసోడు అంటే చిన్న ఎల్లంకి కూడా పెట్టలేదు మామ బోల్ట్ లను టైట్ చేయడానికి. కంపెనీ వాడి పైన కొంచెం కోపం వచ్చింది మామ, కానీ మనం ఏం చేయలేము. వాడు అట్టికాయ ఊరికే మీకు చెప్తున్నా, మీరు తెలుసుకుంటారనేసి అంతే. మన టూల్ బాక్స్ లో ఎలాగో ఎల్లంకిలు ఉన్నాయి కాబట్టి దానికి సరిపడిన ఎల్లంకి తీసుకునేసి మంచిగా టైట్ చేసా. ఇలాంటివి కొనేటప్పుడు 1-2 సార్లు చెక్ చేయండి. అలాగని దీన్ని కొనమని నేను రెఫర్ చేయట్లేదు, కానీ దీని లింక్ మాత్రం వీడియో పైన అయితే పెడతాను, చూడండి ఒకసారి. చివరిగా క్లచ్ కేబుల్ కూడా మంచిగా సెట్ అయింది మామ. నేను అనుకున్న దానికంటే రిజల్ట్ అయితే చాలా బాగా వచ్చింది, చాలా స్మూత్ గా ఉంది. అసలైన టెన్షన్ ఇప్పుడే మామ స్టార్ట్ అయ్యేది, ఎందుకంటే మాస్టర్ సిలిండర్ లో ప్రెషర్ రావాలి, ఆయిల్ కరెక్ట్ గా దిగాలి, దాంతో పాటు బ్రేక్ కొడితే బండి పర్ఫెక్ట్ గా నిలవాలి. వీటిలో ఏది పని చేయకపోయినా నాకైతే ఖచ్చితంగా పంగనామం పడుతుంది. పాత మాస్టర్ సిలిండర్ ఉండే పైపుని తీసేసి కొత్త దానికైతే సెట్ చేసామామా. ట్యూబ్ ని మంచిగా చిన్న డబ్బాకి ఫిట్ చేసుకునేసి మాస్టర్ సిలిండర్ కి అయితే సెట్ చేసామామా. ఈ క్లిప్స్ అయితే బాక్స్ లోపలే వచ్చేసాయి, పైన క్లిప్ కింద క్లిప్. బోషే బ్రేక్ ఆయిల్ అయితే యూజ్ చేస్తున్నా. మాస్టర్ సిలిండర్ లో ఎయిర్ లాక్ అవ్వకుండా క్లియర్ అయిపోయింది అనుకో, మనం సేఫ్. లేదంటే దండనకనే ఇంకా ఇదే మా చివరి ఘట్టము. లివర్ తో ఆయిల్ ని మంచిగా పంప్ చేసి హోల్డ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక స్పానర్ తో ఆ బోల్ట్ ని లూజ్ చేయాలి. లోపల ఉండే ఆయిల్ బయటకు వస్తుంది, ఆయిల్ తో పాటు ఎయిర్ కూడా బయటకు వచ్చేస్తుంది. అలా వచ్చేసిందంటే మాస్టర్ సిలిండర్ లో ఉండే ఎయిర్ లాక్ అనేది క్లియర్ అయిపోతుంది. ఇదే విధంగా కింద డిస్క్ క్యాలిబర్ దగ్గర కూడా ఎయిర్ అనేది బయటికి తీయాలి. బ్రేక్ ఆయిల్ మొత్తం చూడడానికి బురద నీళ్ళలాగే ఉంది. దీన్ని క్లియర్ చేయాలంటే చాలా టైం పడుతుంది, కాబట్టి నెట్ అయితే మంచిగా టైట్ చేసా. ఎంజాయ్ పండుగ. నేను కూడా ఒక చిన్న మెకానిక్ అయిపోయా. బ్రేక్ కూడా పర్ఫెక్ట్ గా సెట్ అయింది మామ. నెక్స్ట్ బెంగళూరు నుంచి వచ్చే ఎగ్జాస్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.